Hello Mulas, welcome back to our channel. Here is the review of the film Kubera, written and directed by Shakhar Kamula. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ చూసిన నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నిజంగా శేఖర్ కమ్ముల గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది. ఏం రైటింగ్ అండ్ ధనుష్ గారి యాక్టింగ్ అయితే మూవీకి పెద్ద ప్లస్ పాయింట్. ఇన్డెప్త్ రివ్యూకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మూవీ అయితే నాకు బాగా నచ్చింది. ఫస్ట్ పాజిటివ్స్ ఆఫ్ ద మూవీ గురించి మాట్లాడుకుంటే కనుక స్టోరీ లైన్ అనేది యూనిక్గా ఉంది. బెనామీలుగా బెగ్గర్స్ని తీసుకోవడం అనే కాన్సెప్ట్ అనేది నాకు కొత్తగా అనిపించింది. అండ్ మెయిన్గా ధనుష్ గారి యాక్టింగ్ అయితే ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. ఆయన జీవించేస్తున్నాడు క్యారెక్టర్లో. అండ్ అలాగే నాగార్జున గారు, రష్మిక మందన గారు వాళ్ళ రోజు తగ్గట్టుగా చేశారు. శేఖర్ కమల గారు ఎమోషన్స్ని చాలా బాగా మెయింటైన్ చేశారు. అండ్ డిఎస్పీ గారు అయితే చించి పడేశారు. ప్రతి సౌండ్ ట్రాక్ కూడా మూవీకి పెద్ద ప్లస్ పాయింట్. ఎస్పెషల్లీ మెయిన్గా కుబేరా థీమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా మూవీ మిలియన్ ఆఫ్ ఎమోషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఎమోషన్స్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఫస్ట్ హాఫ్ మొత్తం రేసీగా వెళ్ళిపోతూ ఉంటుంది, వేరే సెకండ్ హాఫ్ అనేది కొంచెం లెంతీగా అనిపించింది, కానీ ఎక్కడ బోర్ అయితే కొట్టదు అనమాట. ఓవరాల్గా రన్ టైం వచ్చరికి 3 hours 2 minutes అయితే ఉందన్నమాట. సెకండ్ హాఫ్ని ఇంకా కొంచెం ఫాస్ట్ రేసీగా కట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. అదొకటే నెగిటివ్ అనిపించింది నాకైతే ఓవరాల్ మూవీ. అండ్ అలాగే మూవీలో సాంగ్ ప్లేస్మెంట్ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఎక్కడ అనవసరంగా ఈ సాంగ్ ఎందుకు పెట్టారా, ఎంత మంచి సినిమా జరుగుతున్నప్పుడు అయితే అనిపించింది అనమాట. ఓవరాల్గా శేఖర్ కమ్ల గారు క్యారెక్టర్ రైటింగ్స్ని ఎంత బాగా రాస్తారని చెప్పి మనకి ఈ మూవీతో తెలుస్తుంది అనమాట. ఎస్పెషల్లీ ఒక సీన్ ఉంటుంది, దానిలో శేఖర్ కమ్ల గారి రైటింగ్ ప్రెజెన్స్ తెలిసిపోతుంది అనమాట. రష్మిక మందన గారు ఒక బాబుతో బెగ్గర్కి మనీ ఇప్పిస్తారు. అది ఇంకా చెప్తే స్పాయిలర్ అట్లా ఉంటుంది, అందుకే చెప్పట్లేదు. రైటింగ్ అనేది పీక్లో ఉందన్నమాట. అండ్ అలాగే నాకు విలన్ రోల్లో చేసిన యాక్టర్ కూడా చాలా బాగా అనిపించారు, చాలా బాగా యాక్ట్ చేశారు. ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ ఎ గుడ్ ఫీల్. అండ్ అలాగే ధనుష్ గారి కెరీర్లో ఇంకొక పీక్ పర్ఫార్మెన్స్ మూవీ అయితే వచ్చేసింది అనమాట. అండ్ అలాగే స్క్రీన్ ప్లే కోసం మన శేఖర్ కమ్ల గారు 1.5 years టైం అయితే తీసుకున్నారు. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది మూవీకి. ఓవరాల్గా మూవీ చూసిన ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మూవీ అయితే నాకు నచ్చింది. మరి బ్రో ఈ మూవీని థియేటర్లో చూడాలా వద్దా అంటే పక్కా ఫ్యామిలీతో కలిసాలండి. మూవీ అయిపోయిన తర్వాత ఒక మంచి మూవీ చూసారా అని చెప్పి ఫీల్ అయితే వస్తారనమాట. నా రేటింగ్ వచ్చరికి 3.25 stars out of 5 stars. మరి ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కావాలంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.